ఆడది నవ్వితే 4 విధాలు చేటు అంటారు. ఎందుకు? పూర్వకాలంలో మనం చూసుకున్నట్లయితే స్త్రీల మీద ఎన్నో రకాలైన ఆంక్షలు అయితే ఉండేవి. అటువంటి సమయంలో ఎవరో పురుషులు ఈ సామెతనైతే పుట్టించడం జరిగింది. అయితే స్త్రీల పట్ల మనం గౌరవం చూపించినట్లయితే వాళ్ళు మంచిగా ఉంటారు. అయితే స్త్రీల పట్ల వేరే ఉద్దేశంతో మనం ప్రవర్తించినట్లయితే మనకు మంచి జరగదు, అంటే పురుషులకు. అయితే దీనికి సంబంధించి నేను ఒక స్టోరీ అయితే చెప్తాను. సో ఆ స్టోరీ చెప్పే ముందు నాది ఒక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే దాహంతో ఉన్న ఒక వ్యక్తి ఒక బావి దగ్గర ఒక స్త్రీ నీళ్లు నింపుతుంది. సో అటువంటి సమయంలో అతను దాహం తీర్చుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి తన దాహం తీర్చుకోవడానికి కొన్ని నీళ్లు ఇవ్వమని ఆ స్త్రీని అడిగాడు. ఆ స్త్రీ సంతోషంగా అతనికి మంచినీళ్ళు ఇచ్చింది తాగమని. ఆ నీళ్లు తాగిన తర్వాత ఆ వ్యక్తి ఆ స్త్రీతో ఇలా అన్నాడు, ఏమనంటే, మీరు అందంగా ఉన్నారు, నాతో వస్తారని అన్నాడు. ఆ మాట చెప్పగానే ఆ స్త్రీ పెద్దగా కేకలు వేయడం జరిగింది. నన్ను రక్షించండి అని ఆమె పెద్దగా అరవడం జరిగింది. ఆ మాటలు విన్న గ్రామస్తులు ఆమెకు ఏం జరిగిందో ఏంటోనని పరుగున ఆ బావి దగ్గరకు రావడం జరిగింది. దీంతో ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నావని ఆ స్త్రీతో అడగగా, నేను కేకలు వేస్తే మా వాళ్ళు వచ్చి నిన్ను కొడతారు అని ఆమె చెప్పింది. అలా మా వాళ్ళు నిన్ను కొట్టడం వల్ల నీకు బుద్ధి వస్తుంది అని చెప్పింది. అది విని ఆ వ్యక్తి, నన్ను క్షమించు, మీరు గౌరవప్రదమైన స్త్రీ అని ఆమెతో అనడం జరిగింది. దాని తరువాత ఆ స్త్రీ ఆ బావి దగ్గర ఆమె నింపి పెట్టుకున్న ఆ నీళ్లను ఆమె శరీరం పైన పోసుకుంది. అప్పుడు ఆమె శరీరం మొత్తం తడిసిపోయింది. ఈలోగా గ్రామస్తులు బావి దగ్గరకు వచ్చారు. గ్రామస్తులు ఆ స్త్రీని ఏం జరిగింది అని అడిగారు. అప్పుడు ఆమె ఏమని చెప్పిందంటే, ఆమెకు అతను ఇంతకు ముందు సారీ చెప్పాడు కదా, అంతేకాకుండా మీరు గౌరవప్రదమైన స్త్రీ అని అన్నాడు కదా. సో ఆ మాటలకు ఆమె ఆ గ్రామస్తులకు ఏమని చెప్పిందంటే, నేను బావిలో పడ్డాను, ఈ మంచి వ్యక్తి నన్ను బావిలో పడిపోతే రక్షించాడని ఆ గ్రామస్తులకైతే చెప్పింది. అంతేకాకుండా ఈ మనిషి ఇక్కడ లేకుండా ఉండి ఉంటే నేను చనిపోయేదాన్నని ఆ గ్రామస్తులకు చెప్పింది. అప్పుడు ఆ గ్రామస్తులు ఆ వ్యక్తిని బాగా ప్రశంసించారు. అంతేకాకుండా వారి భుజాలపైన ఎత్తుకొని అతన్ని సంస్కరించారు. అలాగే అతనికి బహుమతి కూడా ఇచ్చారు. ఇక గ్రామస్తులు అతన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోగానే ఆ స్త్రీ ఆ పురుషునితో ఇలా అంది, ఇప్పుడు నీకు స్త్రీ స్వభావం ఏమిటో అర్థమైందా? ఎవరైనా ఒక స్త్రీని నువ్వు బాధ పెడితే, ఆమెకు ఇబ్బంది కలిగిస్తే, ఆమె నీ సుఖాన్ని అలాగే నీ శాంతిని దూరం చేస్తుంది. అలాగే ఆమెకు నువ్వు గౌరవం ఇచ్చినట్లయితే ఆమె నీకు సంతోషాన్ని అలాగే శాంతిని కూడా ఇస్తుంది అని చెప్పింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.